ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని వ్లాగ్స్. ప్రాన్స్ లేయర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఉల్లి టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఉల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం మసాలా వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. బాగా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. పెట్టి బాగా మగ్గనివ్వాలి కొంచెంసేపు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి. కర్రీ అయ్యేలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే రైస్కి కావాల్సింది చూసేద్దాం. 1.5 గ్లాస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. వాటర్లో పచ్చిమిర్చి, కొంచెం లవంగాలు, కొంచెం సహజీరా, బిర్యానీ ఆకు, చెక్క వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి రైస్ అంటుకోకుండా. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు వాటర్ మరగాలి. నేను కొత్తిమీర వేసుకున్నాను. వాటర్ బాగా మరగాలి. కర్రీ అయితే రెడీ అయ్యింది. ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వాటర్ అయితే మరిగిపోయింది. ఇంకా మనం రైస్ వేసుకోవాలి. రైస్ 80% కుక్ అవ్వాలి. రైస్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. వాడని ప్యాన్ పెట్టుకోవాలి, ఎందుకంటే కింద మాడకుండా ఉండాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 లేయర్ రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 లేయర్ కర్రీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ వేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని ఒక విజిల్కి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచి తర్వాత క్యాప్ తీసుకోవాలి. రెడీ, ప్రాన్స్ లేయర్ బిర్యానీ రెడీ.